నమస్కారం గ్రామ ప్రజలందరికీ. ఈ వీడియో చూసి తొందరగా ఇక్కడ కేకే కన్వెన్షన్ రోడ్లో గణేష్ టెంపుల్ ఆపోజిట్కి ఐదర్షాట్ గ్రామ ప్రజలందరూ రావాలి. ఈ ప్లాట్ మన ఎక్సెంట్ ఇంటర్ జంగారెడ్డి బాబు గారిది. కావున రవి యాదవ్ సలాంబాయి కబ్జాలో ఉన్నారు. దాన్ని మేము వాళ్ళు ఆక్రమించుకున్నాం. దాన్ని మేము జెన్యున్ పేపర్ తోటి పట్టా పేపర్లతోటి మేము దాన్ని అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి రావాలి. చాలా మంది రవి యాదవ్ మనుషులు ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నారు. బయలుదేరి రాట రంగరాజు నుంచి. ప్లీజ్ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్కి చెందిన జంగారెడ్డి పావనిరెడ్డి ఒక 100 మంది అన్సోషల్ ఎలిమెంట్స్ని తీసుకొని నా యొక్క భూమిలోకి చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క వాళ్ళు ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్ చేస్తుందో అది సర్వే నెంబర్ 15. ఆ సర్వే నెంబర్ 15 ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకొని సర్వే నెంబర్ 18లో మా ల్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మా ల్యాండ్లకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలోని భాగంగానే అందరినీ రెచ్చగొట్టి మా యొక్క ల్యాండ్ని, మేము ప్రభుత్వానికి ఇచ్చిన ల్యాండు, మిలిటరీ అవసరాలకు ఇచ్చిన ల్యాండ్ 13 ఎకరాలు 24 గుంటలు. దాంట్లో మిగిలిన 1 ఎకరా 36 గుంటల ల్యాండ్ మేము ఆల్రెడీ సర్వే చేయించినాము. డిఫెన్స్ ఎన్ఓసి వచ్చింది, రెవెన్యూ ఎన్ఓసి వచ్చింది, మాకు 1B వచ్చింది. పొజిషన్లో మేమే ఉన్నాం, మేమే ఎంజాయ్ చేస్తున్నాము. అకారణంగా దుండంగులను జేసీబీతో వచ్చేసి నా ల్యాండ్ని డిస్టర్బ్ చేసి నా యొక్క ప్రహరీ గోడని పగలగొట్టి నాపై హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ వల్ల ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి నాకు నా భూమికి రక్షణ కల్పించమని నేను సిపి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డీసీపీ గారికి, డీజీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి కూడా నేను రిజిస్టర్ పోస్ట్ చేసినాను. సిఐ గారికి పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చినాను. నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినారు. వాళ్ళు ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినారు. నాకు పోలీసు అధికారులందరికీ విన్నవించడం ఏమనగా నమస్కరించి ప్రార్థిస్తూ చెప్తున్నా ఈ విషయం. ఇది నా పెద్దలకు చెందిన ఆస్తి. ఇది నా కుటుంబ సభ్యులు వందలాది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ హక్కుని కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను.